వందకు 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. జై ఆదివాసీ. ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ రేపు కూడా బంద్ కొనసాగుతుందని పిలుపునిచ్చింది. మొదటి రోజు విజయవంతమైన బంద్తో ఉత్సాహంగా ఉన్న కమిటీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ పోరాటాన్ని విరమించేదే లేదని స్పష్టం చేసింది. రేపటి బంద్ను కూడా విజయవంతం చేయాలని పాడేరు ప్రజలకు కమిటీ విజ్ఞప్తి చేసింది. తమ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు. రేపటి బంద్లో మరిన్ని నిరసన కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. రేపటికి కూడా ఈ బంద్ను కొనసాగిస్తాం. ఈరోజు బంద్ను చాలా విజయవంతంగా విజయవంతం చేసుకున్నాం. ఈ రోజులాగే రేపటికి కూడా బంద్ ఉంటుంది కాబట్టి అన్ని సంఘాల ప్రతినిధులు వారి యొక్క క్యాడర్ని అందరినీ, అదేవిధంగా అందరూ పార్టీ ప్రతినిధులు కూడా వారి క్యాడర్ని అందరినీ మరి ఆదివాసీ యొక్క ఈ జీవన మరణ సమస్య, జీవనాధారమైన ఈ జీవో నంబర్ 3 సమస్యని పరిష్కరించుకునే వరకు, అంటే ఈ ఆదివాసీ ప్రజానికానికి ఎంత ఉపయోగమో అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అప్లికేషన్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ క్రూషియల్ టైంలో మనం తీసుకునే నిర్ణయం సరిగ్గా ఉన్నట్లయితే మన ఆదివాసీ ప్రజానికానికి అంతా కూడా మంచి జరుగుతుంది. నిన్నటికి నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చేసరికి మేమందరం కూడా ఇక్కడున్న చాలా మంది సంఘ ప్రతినిధులు అందరూ కూడా మరి రంపచోడవరం వెళ్ళి రంపచోడవరంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సానుకూలంగానే స్పందిస్తూ ఖచ్చితంగా మరి ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారితో, అదేవిధంగా గవర్నమెంట్ నోటీస్లో తీసుకుపోయి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి మరి ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఉన్న ఈ సమస్య పరిష్కారం అయ్యేటంత వరకు కూడా మనం మరి అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే ఈ 2 రోజులు బంద్ పిలుపునివ్వడం అనేది జరిగింది. మరి సమస్య యొక్క పరిణామాన్ని బేస్ చేసుకొని మరి ఈ బంద్ను ముందుకు కొనసాగించడమా లేదనుకున్నట్లయితే తాత్కాలికంగా వాయిదా వేయడం అనేది రేపటికి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి రేపైతే బంద్ ఉంటుంది. ఈ బంద్ని అందరూ కూడా మరి జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర గిరిజన మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. మీరంతా చూసారో లేదు, సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు, ప్రింట్ మీడియా కూడా ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన చూస్తే సమస్య పరిష్కరించడం పోయి ఆదివాసులని మరింత చులకన భావంగా చూసే ధోరణి ప్రభుత్వాలు కనిపిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రకటనలో ఏం చెప్తున్నారంటే 16,000 టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే సుమారు 2,034 పోస్టులు గిరిజనులకు వస్తుంది. అయినా ఈరోజు అల్లూరు జిల్లాలో గిరిజనులందరూ రోడ్డు మీద వచ్చి ఈ ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు అంటున్నారు. మీకు ఎవరికైనా ఉద్యోగం ఇస్తామంటే మీరు ఏమన్నా రోడ్లు వస్తారు? ఎవరైనా మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీరు రోడ్డుకి రావద్దు అంటే ఏమన్నా రోడ్డుకి వస్తారా? మరి మంత్రి గారికి మన బాధ అర్థం కాలేదా, లేదంటే డిఎస్సి నోటిఫికేషన్ తెలియదా? అంటే మంత్రి గారిని ఒక వ్యక్తిగా, ఒక మహిళగా మనం గౌరవించవలసిందే. కానీ దురదృష్టవస్తు మంత్రి గారు మాట్లాడే మాటలో ప్రభుత్వ వైఖరి ఎంత నిక్కచ్చిగా ఉందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మంత్రి గారు ఆలోచించాలి. మంత్రి గారి షెడ్యూల్డ్ ఏరియాలో పుట్టి పెరిగి ఉంటే షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజనుల యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు తెలిసేది. కానీ సాలూరులో మంత్రి గారు పుట్టారు. సాలూరు అనేది నాన్ షెడ్యూల్డ్ ఏరియా. అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అవుతుంది, 100% రిజర్వేషన్ అమలు కాదు. అందుకే మంత్రి గారు చెప్పేది మేము 2,034 పోస్టులు ఇస్తామని ఆయన చెప్తుంది. ఈ 2,034 పోస్టులు మొత్తం ఇప్పుడు 26 జిల్లాలో ఇస్తున్న పోస్టులు, మన జిల్లాకు కాదు. ఈ 2,034 పోస్టులు రాష్ట్రంలో ఉన్న 34 గిరిజన తెగలు తన్నుకున్న పోస్టులు అండి. 1 కాదు 2 కాదు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మనం అడుగుతుందేంటి, మా షెడ్యూల్డ్ ఏరియాలో
5వ షెడ్యూల్ ఏరియాలో రాజ్యాంగం ప్రకారంగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటాం. మన ఉద్యోగాలు ఇవ్వడానికి అనేక రకమైన రూల్స్ అడ్డంకులు వస్తున్నాయంట. మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉద్యోగం ఇవ్వడానికి మాత్రం ఎటువంటి ఆటంకాలు లేవు. ఇది ఎక్కడ న్యాయం? ఒక సామెత ఉంది మన గిరిజన గ్రామాలు చెప్తారు, కొండపిల్లి వచ్చి ఊరు పిల్లిని భయపెట్టినట్టు. కొండపిల్లి వచ్చి ఊరు పిల్లిని భయపెడతాట. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రాంతంలో రాజకీయాలు శాసిస్తున్నారు, ఉద్యమాలు శాసిస్తున్నారు, మన రిజర్వేషన్ తన్నుకుపోతున్నారు, ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు. ఇది ఎక్కడ దారుణం? ఇది బ్రతుకు తెరువు కోసం వచ్చే వాళ్ళని మేము వ్యతిరేకించాలి కాదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగం వేరు, ఈ ప్రాంతంలో ఉన్న హక్కులు వేరు. ఇవన్నీ గుర్తించి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. కానీ ప్రభుత్వం అమలు చేయకుండా ఇప్పుడు ఏం చెప్తున్నట్టు చేస్తున్న బంధువులన్నీ వైసీపీలు చేయిస్తారని చెప్తున్నారు. వైసీపీలు బంధువులు చేయిస్తున్నారు, వైసీపీలే రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. మాకైతే వైసీపీలు ఎవరు చెప్పలేదు. వైసీపీలు వచ్చి మీరు బంద్ చేయండి, ధర్నా చేయండి ఎవరిని చెప్పలేదు. చంద్రబాబు చెప్పిన మాట ఇది. ఏమంటాడు? అయ్యయ్యో వైసీపీ వాళ్ళు నా గుండె నిండా ప్రేమ ఉన్న ఆదివాసులకు అన్యాయం చేశారు, కాబట్టి రేపు అధికారులు వచ్చింటే నేను ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఇచ్చేస్తానని చెప్పాడు ఆయన. మరి 10 నెలలు అయింది, ఏది రిజర్వేషన్? 10 నెలలు అయింది నీ ఉద్యోగం ఏది? అంటే వైసీపీ మోసం చేసింది అనుకుందాం ఒకవేళ. మరి నువ్వు చేసిందేంటి? వైసీపీ వాళ్ళు ఆ రోజు మెగా డిఎస్సీ 6,000 నోటిఫికేషన్, 6,000 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు ఇదే గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున మేము రోడ్లో పోట్లాడాం. ఆ రోజు వైసీపీతో మేము రాజీ పడలేదు. ఈరోజు కూడా వైసీపీతో కలిసి మేము పోట్లాడాం. గిరిజనుల తరపు నుంచి మాట్లాడతాం, గిరిజన తరపు నుంచి పోట్లాడతాం. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అధికార పార్టీ ఎవరున్నా ఈరోజు ప్రజల కోసం మాట్లాడతాం. మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మన చట్టాల పట్ల అవగాహన ఉండదు. మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా, ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం కొంతమే ఉండడం వలన ఆ చట్టాల గురించి తెలియకపోవడం, జీవాల గురించి తెలియకపోవడం అనేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి మన అధికారులు, మన నాయకులకు సరైనటువంటి సూచనలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఐఏఎస్ అధికారులది మాత్రమే. కానీ ఈవేళ ఏం చేస్తున్నారంటే మన నాయకులకు కూడా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఆదివాసుల సంక్షేమం కోసం, బాగోగుల కోసం ఇక్కడ చూడవలసినటువంటి ఐఏఎస్ అధికారులు ఆ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్న వాళ్ళనే. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, శాసనసభల్లో చట్టాలు తయారు చేసినప్పుడు ఆ చట్టాన్ని మీరు అమలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు చేతుల్లో పెడుతుంది. మరి ఆ చట్టాలు అమలు చేయవలసినటువంటి ఈ కలెక్టర్స్ నిద్రవస్థలో ఉంటుంటే ఎందుకు, దేనికి సంకేతం అని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఒక ఉద్యోగినే, కానీ కడుపు కాలే మా సమాజం నాశనం అయిపోతుంటే చూస్తూ భరించలేక ఈ సందర్భంగా ఈ మాట నేను మాట్లాడుతున్నాను. సోదరులారా, ఈ రకంగానే మీ అందరికీ తెలుసు మా సమాజానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి. ఏదైతే భారత రాజ్యాంగం ఆదివాసులకు స్వయంపాలన రాజ్యాధికారం ఇచ్చినట్లయితే వాళ్ళు చట్టాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జీవాలు వాళ్ళు చేసుకుంటారు, కనుక వాళ్ళకి స్వయంపాలన రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ పాలకులు, ఈ అధికారులందరూ కూడా ముక్కుమ్మడిగా వాళ్లకు పరిపాలన అధికారం ఇస్తే, రాజ్యాధికారం ఇస్తే, వాళ్ళ చట్టాలు వాళ్ళు అమలు చేసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంపాదన అంతా కూడా వాళ్ళకే పొందలపోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి, ఇంకా మాకేమనేటటువంటి ఒక కుట్రపూరితటువంటి ఆలోచనతో ఈవేళ మన చట్టాలు మనకు దక్కేటటువంటి పరిస్థితులు కల్పించట్లేదు. సోదరులారా, మరొక విషయం, పెసా చట్టం వచ్చింది. పెసా చట్టం వచ్చి సుమారుగా ఇప్పుడు 3 దశాబ్దాలు పూర్తవుతుంది. ఆ పెసా చట్టం అంటే ఏంటో ఈ రోజుకి మనకు తెలియకపోవడం చాలా దారుణం. ఆ పెసా చట్టాన్ని కూడా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల వ్యవస్థదే, ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ యంత్రాంగానిదే. కానీ వాళ్ళు దాని జోలికి పోవట్లేదు. అరుపులు కేకలతో మనమంతా కూడా ప్రజా ఉద్యమాలు చేస్తుంటే స్వయంపాలన రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదివాసులు, తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసులు ఇవాళ పోరాటాలు చేస్తుంటే మొన్న పెసా చట్టం యొక్క తరగతులు లేకపోతే ఎలక్షన్లు పెట్టడం జరిగింది. అంటే పాలకులు, అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంత దౌర్భాగ్యం అంటే జీవనమత్రి కొట్టివేసినప్పుడు 48 గంటలు బంద్ చేసాం, 48 గంటలు బంద్ చేసాం, ఒకసారి 24 గంటలు బంద్ చేసాం, నిరసనలు తెలియజేసాం. ప్రభుత్వానికి చలనం లేకుండా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు 2-3 నెలలు ముందు చెప్పి ఉంటే నేను పొడిచేద్దాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎంతవరకు సమంజసం అది?
ఈరోజు మన్యంలో బంద్ జీవో నెంబర్ 3 గురించి జరిగే బంద్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు, విజయవంతం చేసినందుకు అందరికీ మీడియా ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే అవగాహన లేకుండా కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్నో మాట్లాడుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అన్నది మనకు తెలుసు, ఇక్కడున్న ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోని 2 ఎమ్మెల్యేలని, 1 ఎంపీని గెలిపించాలి. అదేవిధంగా అయితే లాస్ట్ టైం ఐటీడీఏలో జరిగిన మీటింగ్లో కూడా మనకు తెలిసిందే, మినిస్టర్ గారు ఆ రోజు వచ్చారు కానీ ఒక న్యాయవాదిని కూడా పెట్టలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పేసి ఆమె చెప్పిన వ్యాఖ్యలు కూడా మనందరికీ తెలిసిందే. అదేవిధంగా 2000కు పైగా పోస్టులు కూడా మనకి ఇస్తాము అని కూడా ఆమె చెప్పారు. కానీ అవగాహన లేకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న టైంలోని ట్రైబల్ అడ్వైజరీ కమిటీని వేశారు. మన మాజీ ఎమ్మెల్యేలే అందులో చైర్పర్సన్గా, ఎమ్మెల్యే మెంబర్లుగా కూడా ఉన్నారు. అయితే ఈ కమిటీ వేసిన సందర్భంగా ఆ టైంలోని డిఎస్సీలు కానీ, మెగా డిఎస్సీలు కానీ నోటిఫికేషన్ ఇవ్వడం జరగలేదు. కానీ ఈ సచివాలయ పోస్టులు వచ్చాయి, 1 లక్షలకు పైగా సచివాలయ పోస్టులు వచ్చింది. మన గిరిజనులను ఆదుకొని గిరిజన పక్షాన ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏవో ప్రలోభాలు, ప్రజల ముందుకు ఏవో ప్రలోభాలు కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈరోజు జీవో నెంబర్ 3 గురించి మేమందరూ రోడ్డెక్కాము. అదేవిధంగా ఈరోజు ఇట్లాంటి ధర్నాలు, బంధులే కాకుండా రేపొద్దున ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి కనుక ఆన్సర్ చెప్పకపోతే ఖచ్చితంగా మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసే విధంగా ప్రయత్నిస్తాము. ఒక ఎంపీ స్థానంలో నేను ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కలిసి ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేసే విధంగా మేమందరూ అడుగులు వేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ బంద్ రేపు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ, క్యాడర్ అందరూ కూడా వచ్చి ఈ బంద్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.